నమస్తే వెల్కమ్ టు రియల్ న్యూస్. అక్రమ మద్యం కేసులో అరెస్ట్ అయినటువంటి జోగి రమేష్ కు మరిన్ని కేసులతో ఉచ్చు బిగుస్తోంది. ఆయన పైన ఇటు అగ్రిగోల్డ్ భూముల కేసు కావచ్చు, అలాగే పెడనలో కూడా భూముల క్రయ విక్రయాల్లో పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆ విధంగా కూడా కేసులు నమోదయ్యాయి అంటున్నారు. మరోపక్క జోగి రమేష్ గారేమో ఏ తప్పు చేయలేదు, కడిగిన ముత్యంలో బయటకు వస్తారు అని చెప్పి వైసీపీ శ్రేణులు మాట్లాడుతున్నారు. మరి జోగి రమేష్ గారి పరిస్థితి ఏంటి, ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్కారం అండి. నమస్తే అమ్మ. జోగి రమేష్ గారిని అరెస్ట్ చేసినప్పుడు ఎంత హడావుడి చేశారో ఆయన వైఫ్ వాళ్ళ పిల్లలు మనం చూసామండి. అసలు నేను ఏ తప్పు చేయలేదు, చాలా అమాయకుడిని, కూటమి ప్రభుత్వం కావాలని కక్షగట్టి ఇరికిస్తుంది అన్నారు. సో నకిలీ మద్యం తీసి పక్కన పెడితే మరి ఆయన పైన వస్తున్న అగ్రిగోల్డ్ భూముల విషయం ఏంటి, పెడనలో భూముల విషయం ఏంటి, మరి ఆయన ఏ తప్పు చేయలేదని వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్న మాటల్లో వాస్తవం ఏముందంటారు? ఇక్కడ జోగి రమేష్ అనగానే ఫస్ట్ అన్నిటికంటే గుర్తొచ్చేది మద్యం కుంభకోణానికి ముందు, ఈ మద్యం మాఫియాకి ముందు మరి అగ్రిగోల్డ్ ఒకటైతే ఇంకోటి కరకట్ట మీద నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి మరి దొమ్మికి ఏ విధంగా వెళ్ళాడు. ఒక 500 కార్లు వేసుకొని వరుసగా ఆ కట్టంతా, ఇంకా అంటే అది ఒక సింగిల్ వేలా ఉంటుంది, ఒక కారు ఉంటే ఇంకో కారు కూడా పట్టని పరిస్థితి. దాని మీద ఈ కార్లన్నీ ఆపేసి వాళ్ళు ఇంకా వచ్చే మనుషులతోటి చూస్తుంటే ఏం జరుగుతుంది అసలు ఒక క్షణం ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఏం చేద్దామని అలా వచ్చాడు ఆయన, ఏం చెబుదామని వచ్చాడు? ఈ రోజున ఏం తెలియనట్లుగా దుర్గగుడికి వెళ్ళి బయట నిలబడి ఏదో కర్పూరం వెలిగించానంటే మొన్న రీసెంట్గా బయటకు వచ్చిన విషయం ఏంటి నిజం? అసలు వాళ్ళు హిందూ మతాలను అనుసరించరు, జోగి రమేష్ ఫ్యామిలీ క్రిస్టియానిటీ తీసుకున్నారు అనేది అక్కడ లోకల్గా ఉండే కొంతమంది వ్యక్తుల ద్వారా వచ్చిన సమాచారం. మరి నువ్వు ఎవరిని పరచడానికి అది తీసుకున్నావు? హిందువులుగా నువ్వు పాటించినప్పుడు మరి హిందువుల యొక్క గుడికి వచ్చి నువ్వు ఎట్లా ప్రమాణం చేస్తానని చెప్తావు? వాస్తవాలు ఇప్పుడు ఇవన్నీ కూడా అక్కడున్న ప్రజలు చెప్పినవి. అంటే జోగి రాజ్యాంగం నడిచిందని ఎవరు చెప్పారు? మరి అక్కడున్న ప్రజలు ఈ రోజున అంటే అన్ని న్యూస్ ఛానల్స్లో వస్తున్నాయి, పేపర్లో వస్తున్నాయి, చూస్తూ ఉన్నాము. మరి అక్కడున్న లోకల్ పీపుల్ ఏం చెప్తున్నారు, ఏం చేశాడు ఈయన? ప్రతి ఒక్క దాంట్లో కమిషన్ ఇవ్వాల్సిందే. ఎక్కడైనా సరే ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇసుక దందా దగ్గర నుండి ఈ రోజున ఈ లిక్కర్ మాఫియా దగ్గరికి వస్తే జోగి రమేష్ దీంట్లో ప్రధాన పాత్ర పోషించాడు. అద్దేపల్లి జనార్దన్ రావు చెప్పాడు. ఈ రోజున మనోజ్ కుమార్ అనే వ్యక్తి కూడా మరి ఏమీ సంబంధం లేనట్లుగా చాలా బుకాయిస్తూ అసలు నా పేరు ఎఫ్ఐఆర్లో నమోదు చేయకుండానే నా మీద కేసు పెట్టారు కాబట్టి దీన్ని కొట్టేయాలన్నట్లుగా పిటిషన్ వేశాడు. మరి కోర్టు, మరి ప్రజలందరూ ఒకటే అనుకుంటున్నారు, కోర్టు అయితే వీళ్ళకి గోబ పగిలే సమాధానమే చెప్పిద్ది అని. ఎందుకంటే వాస్తవాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రోజున A1 A2నే కాదు A19 వరకు ఉన్నారు. ఈ జోగి రమేష్, రాము ఇద్దరు అన్నదమ్ములు, మరి జనార్దన్ రావు వాళ్ళ తమ్ముడు జగన్మోహన్ రావు, మరి అందరూ కూడా దీంట్లో ఉండి ఏం చేశారంటే ఎవరు వీళ్ళకి లేబుల్స్ ఇచ్చారు, ఎవరు మూతలు ఇచ్చారు. వీళ్ళొక ప్లాస్టిక్ ఏదో రీసైక్లింగ్ కంపెనీ లాగా ఏదో ఒకటి చిన్నది స్టార్ట్ చేసి ఏదో ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లాగా మరి దాని ద్వారా ఈ బాటిళ్ళు తయారు చేయటం, వాటిల్లో మరి ఈ లేబుల్ జే బ్రాండ్ లేబుల్స్ వేసి ఈ మూతలు పంపించేది ఒకరు, దానికి బాటిల్స్ ఇచ్చేది ఒకరు, లేబుల్స్ ఇచ్చేది ఒకరు, మీరు తయారు చేసేది ఒకటి. మరి జగన్మోహన్ రావు ఈ జనార్దన్ రావు కలిసి చెప్పింది ఏంటి? ఈయన 3 కోట్లు ఇస్తే మేము వెళ్ళి ఆఫ్రికాలో డిస్టిలరీ స్టార్ట్ చేసుకోవచ్చు అని జోగి రమేష్ మమ్మల్ని నమ్మించాడని. చాలా కాలంగా చిన్నప్పటి నుంచి జీళ్లు కొనుక్కొని తినేవాళ్ళం, మేము ఒకే చోట ఉండేవాళ్ళం. జోగి రమేష్ చెప్పిన మాటలు ఇవన్నీ విన్న తర్వాత, మీరు కలిసి ఒక చోట తిరిగిన తర్వాత ఇప్పుడు కాదు అబద్ధాలు చెప్తున్నారంటే ఈ రోజు నువ్వు కొత్తగా ఈ ఎలిగేషన్ కాదుగా, నీ మీద గతంలో చాలా ఉన్నాయిగా. అమ్మో ఇతను పాపం శ్రీరామచంద్రుడు, సత్య హరిశ్చంద్రుడు, చాలా మంచివాడు, సౌమ్యుడు, మరి సంఘ సంస్కర్త, ఇట్లాంటి వ్యక్తులు మనం అనవసరంగా అభాండం వేసామేమో అనుకోవటానికి లేదు కదా. బోలెడన్ని విషయాలు ఈ రోజున బయటకు వస్తున్నాయి. ఎన్ని రకాలుగా ఎంత భయంకరంగా మాట్లాడాడు మీడియాతో. మరి ఏదైతే వీళ్ళు ప్రోగ్రాంలు పెట్టుకున్నప్పుడు కూడా డయాస్ మీద కూర్చొని మరి ఎంత అవహేళన, నీచంగా. ఈ రోజున సోషల్ మీడియా ఒకటే అని అనుకుంటున్నాం కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇంకా వాళ్ళ స్థాయి ఏదైనా ముఖ్యమంత్రితో సహా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున ఆ మాట్లాడిన భాష, ఉపయోగించే విధానం ఏది కూడా కరెక్ట్గా లేదు. మరి ఈ రోజున వీళ్ళు అవినీతి పనులు చేసి నీతులు చెప్పటం, మాకేం తెలియదు, మేము చాలా మంచి వాళ్ళం అని చెప్తుంటే ప్రజలందరూ కూడా చాలా అసలు ఏం జరుగుతుంది? ఆ రోజు మన మీద దందా చేసిన వాళ్ళేనా ఈ రోజున ఇంత దయ చూపించమని అడుగుతున్నారు? మరి ఆ రోజున ఎంత బ్రతిమలాడుకున్నానో నేను నారా చంద్రబాబు నాయుడు గారిని అని చెప్పి జోగి రమేష్ మీడియాలో అరెస్ట్ చేసే రోజు మరి ఎందుకు బ్రతిమలాడుకున్నావు? దేనికోసం బ్రతిమలాడుకున్నావు? ఎందుకు దయ చూపించమన్నావు? నువ్వు గతంలో చేసిన దయాదాక్షిణ్యం లేకుండా మీరు కదా చేశారు దోపిడీలు, దౌర్జన్యాలు. ఎవరైనా మద్యం మాఫియా గురించి చెప్తే తెల్లారేపాటికి శవం అయి ఉంటారు.
ఇసుక దందా గురించి మాట్లాడితే శిరోమండనం చేయటం, నగ్నంగా అర్ధనగ్నంగా పోలీస్ స్టేషన్లో ఒక దళితుడిని కూర్చోబెట్టి వీడియోలు తీస్తూ కొట్టడం. మరి మాస్క్ అడిగిన పాపానికి సుధాకర్. మరి దళితుల మీద, బీసీల మీద. మరి మొన్న చూస్తే నేను బీసీని, నువ్వు బీసీ అయితే అమర్నాథ్ గౌడ్ కోసం ఏం చేశావు? ఈ రోజున ప్రజా వాయిస్ ఏదైతే మనం వింటున్నాం, బయట పబ్లిక్ వాయిస్, వాళ్ళంతా అడుగుతున్నారు, బీసీలే అడుగుతున్నారు, గౌడ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు అడుగుతున్నారు, మేం కూడా గౌడలమే, మాకు నువ్వేం చేసావు, మా కోసం ఏం పోరాడావు అని అడుగుతున్నారు. మరి సమాధానం ఉందా జోగి రమేష్ గారి దగ్గర కానీ, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కానీ? ఏం చెప్తారు వీళ్ళు సమాధానం? చెప్పలేని పరిస్థితి. ఏదైనా చేసుంటే వీళ్ళ కోసం ఒక మంచి పని, ఇదిగో మేము మా సామాజిక వర్గం కోసం నేను ఈ విధంగా పోరాడాను, మరి నేను అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళ కోసం ఇదిగో ఇలాంటివన్నీ తీసుకొచ్చాను అని చెప్పి చెప్పుకోవడానికి ఏది లేదు కదా. దోచుకున్నవైతే చాలా కనిపిస్తుంది లిస్టు. అంటే తాను చేసిన అక్రమాలు తనకి తెలుసని ఎలాగూ జైలు నుంచి తప్పించుకునే, అంటే ఈ కేసుల నుంచి తప్పించుకునే మార్గం లేదని అరెస్టుకు ముందు ప్రజల్లో సానుభూతి పొందేందుకు ఈ విధంగా డ్రామా ఆడాడని అంటున్నారు. మరి మద్యం కేసు పక్కన పెడితే ఈయన పైన మిగతా వస్తున్న ఆరోపణలో మరి అసలు ఆయన జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుందంటారా? అసలు మొన్న ఆయన అరెస్ట్ అయిన రోజు మనం చూస్తే ఆ రోజు న్యూస్ అంతా కూడా ఒక A4 షీట్లు అన్నీ కూడా ఒక 2-3 A4 షీట్లు నింపేయచ్చు అనమాట. అన్ని కేసులు, అన్ని ఆరోపణలు వీళ్ళంతా కూడా. అంటే నిప్పు లేనిదే పొగరాదు. మరి అక్కడ అనుభవించి ఆయన వల్ల బాధపడి ఇబ్బందులు గురైన వ్యక్తులు ఎంతోమంది ఎన్నో విధాలుగా చెప్తేనే ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి 10 మందికి తెలియజేస్తారు, ఇదిగో ఈయన మీద ఇన్ని ఆరోపణలు ఉన్నాయి, ఇన్ని విధాలుగా అక్కడ ఉన్న లోకల్ వ్యక్తులు చెప్తున్నారు అనేది మనం చదివినప్పుడు ఏమనిపిస్తుంది? మరి గతంలో మరి డైరెక్ట్గా మనం చూసింది నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వచ్చినప్పుడు, పార్టీ ఆఫీసులు ధ్వంసం చేసినప్పుడు, మరి ఇష్టానుసారంగా బూతులతో రెచ్చిపోయినప్పుడు, ఫోటో మార్ఫింగులు చేసినప్పుడు, మీసాలు మెలేయటం, తొడలగొట్టడం, అంటే అసలు జుట్టు ఇలా చూపించి వెంట్రుక భాష మాట్లాడేవాళ్ళు నీచంగా దిగజారిపోయి. ఎవ్వరు అసలు ఎట్లా అంటే చదువుకోని వాళ్ళు కూడా దాన్ని పలకటానికి, ఉచ్చరించడానికి కొంచెం అబ్బాయి చాలా జుగుప్సాకరంగా ఉంది, ఆ మాటలు మనం మాట్లాడకూడదు కదా అనేంత భయంకరమైన మాటలు వాళ్ళు యూజ్ చేశారు. మరి ఇట్లాంటి వ్యక్తుల్ని ఈ రోజున వదిలిపెట్టాలా అంటే ప్రజలు ఎవరు కూడా వదిలిపెట్టొద్దనే కోరుకుంటున్నారు. మళ్ళీ ఈ రోజున ఈ మద్యం అనేది అసలు ఎందుకోసం చేశాడంటే కూటమి ప్రభుత్వం మీద నింద తోయటానికి. అంటే ఇంకో మాట కూడా వినిపిస్తుంది, ఏదైతే లిక్కర్ స్కామ్ ఉందో దాన్ని డైవర్ట్ చేసేందుకు, దాని దృష్టి మరల్చేందుకు ఈ కల్తీ మద్యం అంశాన్ని ప్రీ ప్లాన్డ్గా వైసీపీ తెర మీదకు తీసుకొచ్చింది అంటున్నారు. దీనిలో కూడా వాస్తవం ఉందంటారా? వీళ్ళు చేసిన మద్యం కుంభకోణం ఏదైతే ఉందో, భారీ అతిపెద్ద మద్యం కుంభకోణం, అది మహాసముద్రం అంత అని కృష్ణదేవరాయ గారు ఆ రోజు చెప్పారు, సముద్రం అంత ఉంది అది అని. మరి దాంట్లో నిజంగా ఈరోజు చెప్పుకుంటే ఇదో పిల్ల కాలువ మరి జోగి రమేష్ చేసింది. ఈ పిల్ల కాలువ అడ్డం పెట్టే సముద్రాన్ని ఇచ్చేస్తాడా ఇతను? చేయలేడు కదా. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే అది దొరికిన తర్వాత దొంగలు ఎవరు కూడా ఒప్పుకోరు కాబట్టి మరి ఈ విధంగా చెప్పుకోవటమే. ఏదో దాన్ని డైవర్ట్ చేయడానికి, దీన్ని డైవర్ట్ చేయడానికి, దేన్ని ఎవరు కూడా డైవర్ట్ చేయలేరు. దేని దారిన జరగవలసిందే, ఎవరు చేసిన దానికి వాళ్ళు అనుభవించవలసిందే. ప్రజలు ఈరోజు చాలా యాక్టివ్గా ఉన్నారు. ముఖ్యంగా ఒప్పుకోవాల్సింది ప్రజలు ఈ రోజున వాళ్ళకి ప్రజా దర్బార్లో వేశారు శిక్ష. ఆల్రెడీ 11కు పరిమితం చేసి పక్కన పెట్టారు. అయినా కూడా ఈ రోజుకు కూడా ప్రవర్తిస్తున్న తీరు. మరి అంబటి రాంబాబు ఈ రోజున ఒప్పుకున్నాడు కదా, అద్భుతంగా ఉంది తిరుమల తిరుపతి దేవస్థానంలో అని. మరి గతంలో చెప్పలేదు కదా ఆ మాట ఎప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు. అంటే రాజుగారి పెద్ద భార్య మంచిది అంటే చిన్న భార్య చెడ్డదనేది గతంలో ఎప్పటి నుంచో వెనకటి నుంచి చెప్పుకుంటున్నారు పెద్దవాళ్ళు. అదొక సామెతలాగా వస్తూ ఉంది. ఈ రోజున ఈయన ఈ భోజనం బాగుంది అంటే ఈ పరిపాలన చాలా బాగుంది, భగవంతుని ఆశీస్సులు ఉన్నాయి, అందరూ బాగున్నారు, రోజుకు 90,000 మంది తింటున్నారు, ఒకరు ఇద్దరు కాదు, పరిశుభ్రంగా స్వచ్ఛంగా, ఎంత శుద్ధిగా ఉంటుంది అక్కడ. మరి గతంలో వీళ్ళు ఉన్నప్పుడు ఏ విధంగా ఉంది? మరి ఏ రోజైనా ఎవరైనా చెప్పారా? ఈ రోజున ఇంతకు ముందే నేను వీడియోలో అన్నాను అనమాట, ఈ 2 వీడియోలు ఎడిట్ చేసి పెట్టాలి. ఒకటి అంబటి రాంబాబు గతంలో వాళ్ళు భోజనం చేసేవాళ్ళు తిడుతూ ఉంటారు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఇట్లాంటి ఫుడ్ మీరు తింటారా అని చూపిస్తూ. నిజంగా ఎవరో చేసి పెట్టేశారు ఎడిటింగ్ యూట్యూబ్లో. మరి అవే తెలియాలి ప్రజలకి వాస్తవాలు. అంటే వీళ్ళు ఎంతసేపటికి గట్టిగా అరిచి, ఇప్పుడు లిక్కర్ కుంభకోణంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెవు కోసిన మేకలాగా అరిచాడు. ఏం జరిగింది? చివరికి బోర్న విలపించాడు జడ్జి గారి దగ్గరికి వెళ్ళి. ఇప్పుడు ఏం చేశాడు? చాలా అసలు నడువు నొప్పి అన్నాడు, కాలు నొప్పి అన్నాడు, కీలు నొప్పి అన్నాడు, నేను గోవిందమాల వేసుకోవాలన్నాడు. రకరకాల సర్వ ప్రయత్నాలు, సకల కుటిల యత్నాలు చేసి దిక్కుదోచక ఇంక అన్నీ అయిపోయినాయి. మనం ఎన్ని చేసినా మనం బయటకైతే పంపించరనేది అర్థమైపోయి కాము కూర్చున్నారు. రేపు జోగి రమేష్ గారి పరిస్థితి అంతే, ఇంకొకరైనా అంతే. ఎవరైనా సరే చేసిన తప్పుకి శిక్ష అనుభవించక తప్పదు. ప్రజలు మాత్రం ఈ విషయంలో
చాలా క్లియర్గా ఉన్నారనేది మాత్రం వాస్తవం. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.